ఇవాళ హైదరాబాద్కు ఎన్డీఎస్ఏ బృందం రాబోతుంది. 3 రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు ఎన్డీఎస్ఏ బృందం. ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ను పరిశీలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. లావణ్య, కాళేశ్వరం ప్రాజెక్టు ఇష్యూలో ఇప్పటికే పిల్లర్లు కుంగిపోవడం కావచ్చు, అలాగే పగుళ్లు రావడం కావచ్చు, మేడిగడ్డ అలాగే అన్నారం సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఆ దిశగానే ఇప్పటికే విజిలెన్స్ విచారణ చేపించింది. ఈ విచారణలో విస్తుపోయే నిజాలు అయితే వచ్చాయి. దీంట్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన బృందం కూడా ఇప్పటికే ఒక పర్యటన జరిపింది. మేడిగడ్డ సంబంధించిన ప్రాజెక్టును పరిశీలించింది. మరొకసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే 4 నెలల్లో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన నివేదిక ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఇప్పటికే ఒక పర్యాయం పూర్తయిపోయిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం అయితే మరొకసారి కూడా ఇప్పుడు హైదరాబాద్ చేరుకుంది. ఈ రోజు మరొకసారి కూడా కాళేశ్వరం లోని ఏవైతే గోదావరి నదిపై నిర్మించిన మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిళ్ల ప్రాజెక్టులకు సంబంధించి ఒకే టెక్నాలజీతో నిర్మించి ఒకే సమయంలో నిర్మించిన ప్రాజెక్టుల విషయంలో పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో 4 నెలల గడువు ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు అడిగారు. కానీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కాళేశ్వరం విషయంలో ఈ యొక్క ఎన్డీఎస్ఏ బృందం ఇస్తే దానిపై ఒక నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఏదేమైనప్పటికీ కూడా 4 నెలల సమయం ఎన్డీఎస్ఏ బృందం అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని కోరుతున్న నేపథ్యంలో మొన్న ఒక పర్యాయం మొదటిసారి విజిట్ చేసిన ఎన్డీఎస్ఏ బృందం మరొకసారి కూడా కాళేశ్వరం అయితే పర్యటన చేసే అవకాశం ఉంది. లావణ్య, అయితే శ్రీనివాస్, ఎన్ని రోజులు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని పరిశీలించనుంది ఎన్డీఎస్ఏ బృందం? ముందుగా వాళ్ళు డ్యామ్ సేఫ్టీ అధికారులు అయితే ఒక 4 నెలలు సమయం అడిగారు. అయితే దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు దీంట్లో రానున్న వర్షాకాలంలో ఖచ్చితంగా దీన్ని ఉపయోగించాలా లేదా అనే విషయంలో ఒక క్లారిటీ రావాలంటే డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన అధికారుల బృందం, నిపుణుల కమిటీ తేల్చాల్సి ఉంటుంది కనుక వీలైనంత తొందరగా ఈ యొక్క ప్రాజెక్టుపై డ్యామ్ సేఫ్టీ అధికారులు ఒక నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. దానికి అనుగుణంగానే కూడా 4 నెలలు సమయం వారు అడిగారు. ఓవరాల్ గా ఈ కార్యక్రమాన్ని అయితే త్వరగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ప్రయత్నిస్తోంది. మరొక వైపు ఎన్డీఎస్ఏ కూడా సీరియస్ గా ఈ యొక్క డ్యామ్ సేఫ్టీ విషయంలో కూడా నివేదిక ఇవ్వనుంది. ఏదేమైనప్పటికీ కూడా 4 నెలలు గడువు ఏదైతే వాళ్ళు అడిగారో 4 నెలల్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.